హడావిడిగా ఉంది మొత్తం గ్రౌండ్ చుట్టూ. క్రికెట్ టోర్నమెంట్ మా భీమవరంలో నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన ధనాల శ్రీను గారు, శ్రీమతి దుర్గమ్మ గారు వాళ్ళ కుమారుల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇందాక జరిగినటువంటి బాపట్ల ఏలూరు జరిగిన మ్యాచ్లో మరి ఏలూరులో సంబంధించినటువంటి మన సింగపల్లి హరి గారికి బెస్ట్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరుగుతుంది. అది మన నాయుడు గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. జై శ్రీరామ్. భీమవరం పరిధిలో ఉన్న మా రెల్లి సోదరులు ఎంతో అంగరంగ వైభవంగా క్రికెట్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ధనాల పవన్ ముగ్గురు ఆధ్వర్యంలో కూడా ఎన్ని రోజుల నుంచో ఈ క్రీడల్ని ప్రోత్సహించడానికి వాళ్ళు ఎన్నో కష్టపడి అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కేవలం యువత అంటే చెడు వ్యసనాలకు అయిపోయే రోజుల్లో ఇలాంటి క్రీడలు పెట్టి యువతనందరినీ కూడా చెడుదారి నుంచి క్రీడల వైపు మళ్లించినందుకు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా రెల్లి సోదరులు అంటే పనులు చేసుకుని కష్టపడి ఇలాంటి క్రీడలు ఆడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందాలని చెప్పి కోరుకుంటూ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు రెల్లి సోదరులను చాలా గౌరవంగా చూస్తారు. అలాగే మా పవన్ కళ్యాణ్ గారి తరఫున, మా జనసేన పార్టీ తరఫున మా రెల్లి సోదరులకు ఎప్పుడు కూడా మేము అండగా ఉంటాం. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా మేము ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉన్న మా రెల్లి సోదరులు కేజీఆర్ కాలేజీ కళాశాల మైదానంలో రెల్లి కుటుంబ సభ్యుల మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. ఈ మ్యాచ్లో ఉదయం జరిగిన మ్యాచ్లో బాపట్లకి జరిగిన మ్యాచ్లో క్రీడాకారుడు మ్యాన్ మ్యాచ్గా ఎన్నికడం జరిగింది. ఇలాగా యువతంతా కూడా క్రీడల వైపు మళ్ళీ చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని మేధస్సుని పెంచుకోవడానికి క్రీడలు ఎంతో సహకరిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొని దేశ భవిష్యత్తుని కాపాడాలని ఈ రెల్లి సోదరులు అందరికీ తెలియజేసినందుకు చాలా గర్వనీయంగా ఉంది. ఇటువంటి మ్యాచ్లు ఏలే కాదు, భీమవరం చుట్టుపక్కల అలాగే ఆంధ్రప్రదేశ్ దేశంలో రాష్ట్రంలోనూ అందరూ కూడా ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం అండి. ఈరోజు రెల్లి మినీ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది కాబట్టి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం.
అలాగే రేపు కూడా ఫైనల్ జరగబడును. రేపు సాయంత్రం అతిరథ మహారాజుల చేతుల మీదుగా ఈ యొక్క ట్రోఫీని అందజేయడం జరుగుతుంది విజేతలకి. అలాగే మా యొక్క టోర్నమెంట్కి మా విన్నపాన్ని ఇచ్చేసి అందరూ మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా ధన్యవాదాలు.